వాడిప్పుడు ముసలోడే, కాటికి కాలు జాపి రేపో మాపో అన్నట్టున్నాడు. కానీ 25 ఏళ్ల వయసులో వాడు చేసిన దారుణాలు వింటే ఇన్నాళ్ళు ఎలా బతకనిచ్చారా బాబు అంటారు. కామానికి కేర్ ఆఫ్ వాడు. వాడి కన్ను పడితే ఆడవాళ్లే కాదు, చిన్నారులే కాదు, మగపిల్లలు సైతం వాడి చేతుల్లో నలిగిపోవాల్సిందే. చివరికి జంతువుల్ని కూడా వదల్లేదా త్రాష్టుడు. 3 దశాబ్దాల పాటు జరిగిన వాడి లైంగిక దాడిలో 300 మంది చితికిపోయారు. అందులో చిన్నారులే ఎక్కువ. ఎంతో గుట్టు చప్పుడుగా సాగిన వాడి అత్యాచార కాండ ఎలా బయటపడింది? ఇన్నేళ్ల దాకా వాడి అరాచక పర్వం ఎందుకు బయట ప్రపంచానికి తెలియలేదు? డాక్టర్ జోయల్ లీ స్కార్నెక్ ఫ్రాన్స్ వైద్యుడు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి వాడు చేసిన పాపాలు అనేకం. 3 దశాబ్దాల పాటు తన సర్వీస్లో ఏకంగా 300 మంది రోగులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే బాధితులు. ఫ్రాన్స్లో ఆలస్యంగా వెలుగు చూసింది ఈ ఘటన. ప్రస్తుతం నిందితుడు 74 ఏళ్ల జోయల్ లీ స్కార్నెక్ పై విచారణ కొనసాగుతోంది. ఫ్రాన్స్ లో బ్రిటానీ అనే ప్రాంతంలో నిందితుడు జోయల్ సర్జన్ గా పనిచేస్తున్నాడు. తన వద్దకు వచ్చే మహిళా రోగులకు ట్రీట్మెంట్ పేరుతో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చేవాడు. వాళ్ళు మత్తులో ఉండగానే లైంగిక దాడికి పాల్పడేవాడు. ఈ విషయం బాధితులకు కూడా తెలిసేది కాదు. ఇలా తన కామ వాంఛను తీర్చుకుంటూ చట్టానికి దొరకకుండా దొరలా తిరిగేవాడు. దశాబ్దాల పాటు వాడి ఆకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అయితే 2017లో వీడి అత్యాచార కాండ ఒకటి బయటపడింది. తన పొరుగింట్లో ఉన్న ఓ 6 ఏళ్ల చిన్నారిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో జోయల్ పై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు కోసం నిందితుడి ఇంట్లో సోదాలు చేయగా వీడి ఆకృత్యాలకు సాక్ష్యాలుగా నిలిచిన ఫోటోలు చూసి పోలీసులకే దిమ్మ తిరిగిపోయింది. ఆ సోదాల్లో ఏకంగా 3 లక్షలకు పైగా ఫోటోలు బయటపడ్డాయి. 650కు పైగా ఫోన్ వీడియోలు దొరికాయి. నిందితుడి మానసిక ప్రవర్తన చూసి పోలీసులే నిర్ఘాంతపోయారు. వీడి పాపాలకు మహిళలు, చిన్నారులే కాదు, అబ్బాయిలు, ఆఖరికి జంతువులు కూడా బలయ్యాయట. ఇదంతా వాడు రాసుకున్న డైరీలో క్షుణ్ణంగా ఉంది. ఆ డైరీలో ఎవరిని ఎలా అనుభవించాడో ఎప్పటికప్పుడు నోట్ చేసుకునేవాడు జోయల్. 2017లో జోయల్ పై కేసు నమోదైంది. 2020లో జోయల్ను కోర్టు దోషిగా తేల్చింది. 15 ఏళ్లు జైలు శిక్ష విధించింది. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా అతడి పాపాల చిట్టా బయటపడింది. అయితే బాధితుల్లో చాలా మందికి తాము అత్యాచారానికి గురైన విషయం తెలియదు. జోయల్ డైరీలో తమ పేర్లను చూసే తాము ఈ విషయం తెలుసుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు జోయల్. 1989 నుంచి 2014 మధ్య 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. వీరిలో అత్యధికులు చిన్నారులే ఉన్నారు. ఈ కేసులపైన కోర్టు విచారిస్తోంది. దోషిగా తేలితే మరో 20 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కానీ వీడి ఆకృత్యాలు తెలుసుకున్న ఫ్రాన్స్ ప్రజానికం వెంటనే వాడిని ఉరి తీయాలని వీధుల్లో ఆందోళనకు దిగింది. ఇలాంటి వారిని నడి వీధిలో తీసుకొచ్చి కాల్చివేయాలని పలువురు ప్లకార్డులతో నిరసనలు తెలుపుతున్నారు.